నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు మరో కొత్త విషయం చర్చలోకి వచ్చింది. దేశానికి రాజధాని అవసరం అన్నాడు. రాష్ట్రానికి రాజధాని అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు. ఒక సీఎం ఉంటే సరిపోతుంది. ఈ ఎమ్మెల్యేలంతా దేనికి? ఎవరిని దోచుకోవడానికి? ప్రతి జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. ఎవరు సంకనాకం పెట్టుకున్నారు? వీళ్ళు దాచుకోవడానికి వీళ్ళకి ఎమ్మెల్యే పదవులు కావాలి. రాష్ట్రానికి మాత్రము రాజధాని అవసరం లేదంట. వీళ్ళు దోచుకోవడానికి దొంగలకి మాత్రం జిల్లాకి ఈదికి గల్లీకి బ్రాంచ్ ఆఫీసులు కావాలి. వీళ్ళు జెండా మోసేదానికి కూలోలు కావాలి. ఉపాధి కోసం అడిగితే మాత్రము దేశానికి రాజధాని అవసరం లేదు, రాష్ట్రానికి రాజధాని అవసరం. దేశము బందిపోట్లు దోచుకుంటా ఉన్నారు, రాష్ట్రంలో వచ్చి గజ దొంగలు దోచుకుంటా ఉన్నారు. ఇది ఆలోచించాల్సింది ప్రజల్లో లేని మార్పు జీవితానికి బానిసత్వానికి గురి చేస్తుందే కానీ భవిష్యత్తు ఇవ్వదు. దోచుకునేవాడు కులం పేరుతో దోచుకుంటాడు, మతం పేరుతో దోచుకుంటాడు. ఆఖరికి నీకు ఉపాధి ఇచ్చేదానికి ఏ కులం, మతం, ఏ పార్టీ, ఏ తోక నీ చుట్టూ రాదు. ఇది ఆలోచించాల్సింది హిందువులే. బీసీ అంటే నువ్వు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని కాదు, నీకు పౌరుషం లేని వాడివని అర్థం. కుక్కలు కూడి తినేది నక్కలు కూడి కుక్కలు తిరిగి తినలేవు. ఆలోచించాల్సింది మనమే. ఇది ఆలోచించు మిత్రమా. ఇది నీ భవిష్యత్తు నీ చేతిలో. నీ తరానికి నువ్వే పునాది, రేపటి తరానికి నువ్వే భవిష్యత్తుకు పునాది. ఆలోచించు, నీ భవిష్యత్తు నీ చేతిలో. థ్యాంక్ యూ.